హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిబ్లింగ్ స్క్రీన్ పిక్స్. ఈరోజు మన వీడియో టాపిక్ ఈజ్ అబౌట్ ఇన్విన్సిబుల్ సిరీస్తో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. దిస్ ఈజ్ అన్ యానిమేటెడ్ సూపర్ హీరో సిరీస్. అలా అని ఇది చిన్నపిల్లలు చూసే నార్మల్ సూపర్ హీరో సిరీస్ కాదు, ఇట్ ఈస్ A-rated. ఈ వీడియోలో మ్యాక్సిమం స్పాయిలర్స్ లేకుండా ఈ సిరీస్ గురించి డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ సిరీస్లోని ఫస్ట్ సీజన్ మార్చ్ 26, 2021లో రిలీజ్ అయింది అండ్ ఈ షో క్రియేటర్ నేమ్ వచ్చి రాబర్ట్ కర్క్మ్యాన్. ఈ సిరీస్లో ఇప్పటికీ 4 సీజన్స్ రిలీజ్ అయ్యాయి అండ్ ఈ సిరీస్లోని లేటెస్ట్ సీజన్ మార్చ్ 18, 2026లో రిలీజ్ అయింది అండ్ ఐ మస్ట్ సే ఇట్ వాస్ ఫెంటాస్టిక్. ఇప్పుడు ఈ సిరీస్లోని బేసిక్ ప్లాట్ చెప్పాలంటే మెయిన్ లీడ్ మార్క్ గ్రేసన్ ఒక నార్మల్ టీనేజర్, కానీ అతని ఫాదర్ ఆమ్నిమ్యాన్ ఈ వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరో. అతనికి ఆల్మోస్ట్ గాడ్ లెవెల్ పవర్స్ ఉంటాయి. కంపారిజన్తో చెప్పాలంటే హీ సిమిలర్ టు సూపర్ మ్యాన్. మార్క్ కి పవర్స్ రావడం కొంచెం లేట్ అవుతుంది, బట్ తర్వాత పవర్స్ వచ్చాక ఏం జరిగింది అన్నది కోర్ ప్లాట్. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ కమింగ్ ఆఫ్ ఏజ్ స్టోరీ మిక్స్డ్ విత్ హెవీ యాక్షన్. ఇదంతా విన్నాక ప్లాట్ అంత ఇంట్రెస్టింగ్ లేదు అని అనిపించవచ్చు మీకు. అరే రుకో జరా, సబర్ కరో. బట్ ఇక్కడే మెయిన్ ట్విస్ట్ ఉంది. మీరు యానిమేషన్ చూసి ఇది కిడ్స్ షో ఏమో అని మాత్రం అనుకోకండి. యాక్చువల్లీ దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మేడ్ ఫర్ కిడ్స్. సిరీస్లో వాయిలెన్స్ చాలా ఉంటుంది అండ్ చాలా డార్క్ ఎలిమెంట్స్ ఉంటాయి. విజువల్లీ కూడా చాలా గోర్ అండ్ బ్రుటాలిటీ ఉంటుంది. జనరల్గా సూపర్ హీరో మూవీస్లో కాన్సిక్వెన్సెస్ అంతగా చూపించరు, కానీ ఇన్విన్సిబుల్లో అలా కాదు. రియల్ వరల్డ్లో సూపర్ హీరోస్ ఉంటే ఎంత డిస్ట్రక్షన్ అవుతుందో, వాయిలెన్స్ ఎంత బ్రూటల్గా ఉంటుందో చాలా రాగా చూపించారు. ప్రతి ఫైట్కి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది. యాక్షన్ సీన్స్ చాలా ఇంటెన్స్గా ఉంటాయి. ఈ సిరీస్లో వాయిస్ కాస్ట్ కూడా చాలా బాగా చేశారు. లైక్ స్టీవెన్ యాన్ ఫర్ మార్క్ గ్రేసన్ ఆర్ ఇన్విన్సిబుల్, J.K. సిమన్స్ ఫర్ నోలన్ ఆర్ ఆమ్నిమ్యాన్, శాండ్రా ఓ ఫర్ డెబీ గ్రేసన్ ఎట్సెట్రా. సిరీస్లో వరల్డ్ బిల్డింగ్ కూడా చాలా రిచ్గా ఉంటుంది. న్యూ టీమ్స్, సీక్రెట్ ఏజెన్సీస్ అండ్ స్పేస్ థ్రెట్స్, ఇలా ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒక కొత్త ఎలిమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తూ మన ఇంట్రెస్ట్ని హోల్డ్ చేస్తారు. యానిమేషన్ సింపుల్గా ఉన్నా స్టోరీ అండ్ క్యారెక్టర్స్ మాత్రం చాలా డీప్గా ఉంటాయి. సిరీస్ గురించి బేసిక్ ఇన్ఫో అయితే ఇంతే. ఇంకా ఇప్పుడు సిరీస్ చూశాక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. స్పాయిలర్స్ ఏం లేకుండా చెప్పడానికి ట్రై చేస్తాను. సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు యాక్చువల్లీ స్టార్టింగ్లో అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. బికాస్ ఫస్ట్ ఎపిసోడ్లో ఇనీషియల్ పోర్షన్ అంతా ఆల్రెడీ మార్వెల్ అండ్ డీసీలో ఇంతకు ముందు చూసిన సిరీస్ అండ్ మూవీస్ని ఇమిటేట్ చేస్తున్నట్టు అనిపించింది. బట్ ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ట్విస్ట్ చూశాక ఐ వాజ్ రియలీ ఇంటూ ఇట్. ఆటోమేటిక్గా నెక్స్ట్ ఎపిసోడ్ కంటిన్యూ చేశాను. సో కొత్తగా చూసే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు స్టార్టింగ్ కొంచెం ఫెమిలియర్గా ఆర్ బోరింగ్గా ఏమైనా అనిపిస్తే ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత మీరే కంటిన్యూ చేస్తారు సిరీస్ని. పర్సనల్లీ అన్ని ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేస్తే నా ఆల్ టైమ్ ఫేవరెట్ సూపర్ హీరో వచ్చి స్పైడర్ మ్యాన్. ఆరిజిన్ స్టోరీ వైజ్ చూసుకుంటే స్పైడర్ మ్యాన్ తర్వాత ఆరిజిన్ స్టోరీ బాగుండి ఎమోషనల్లీ నేను రూట్ అయిన క్యారెక్టర్ బ్యాట్మ్యాన్ ఫ్రమ్ క్రిస్టోఫర్ నోలన్ ట్రయాలజీ. ఇదెందుకు చెప్పానంటే, ఈ సిరీస్ చూస్తున్నంతసేపు నా మైండ్లో ఒక థాట్ నడుస్తూ ఉండేది. అదేంటంటే, జనరల్లీ సూపర్ హీరోస్తో మనం రూట్ అవ్వాలంటే ఐ పర్సనలీ ఫీల్ దట్ వాళ్ళకి ఏదో ఒక వల్నరబిలిటీ ఆర్ వీక్నెస్ ఉంటేనే బాగుంటుంది. బట్ ఈ సిరీస్లో మెయిన్ క్యారెక్టర్కి ఇంక్రెడిబుల్ స్ట్రెంగ్త్, ఫ్లయింగ్ పవర్, ఇలా ఆల్మోస్ట్ సూపర్ మ్యాన్ లెవెల్ పవర్స్ ఉంటాయి. సో నాకేమనిపించిందంటే, క్యారెక్టర్తో అంత ఎమోషనల్ కనెక్ట్ ఉంటుందో లేదో అనుకున్నాను. బట్ ఆ క్యారెక్టర్కి అన్ని పవర్స్ ఉన్నా కూడా అతనికి ఉండే ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్, మెంటల్ ట్రామా, ఇవన్నీ ఆ క్యారెక్టర్తో మనం ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. నేను ఈ సిరీస్ని రీసెంట్గానే చూశాను అండ్ ఐ కెన్ డెఫినెట్లీ సే స్పైడర్ మ్యాన్ తర్వాత నాకు అంతగా నచ్చిన సూపర్ హీరో క్యారెక్టర్ ఏది అని అడిగితే ఐ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఇన్విన్సిబుల్. అంత నచ్చేసింది నాకు ఆ క్యారెక్టర్. అండ్ ఈ సిరీస్ని యానిమేటెడ్ సిరీస్గా తీయటం మంచి డెసిషన్ అనిపించింది. సిరీస్ చూస్తే మీకే అర్థమవుతుంది. సిరీస్లోని విజువల్స్ని లైవ్ యాక్షన్లో అచీవ్ చేయాలంటే చాలా కష్టం. బాహుబలి రేంజ్ VFX అది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇన్ కేస్ మీరు ఈ సిరీస్ని చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి సిరీస్ ఆర్ మూవీస్ సజెషన్తో మిమ్మల్ని కలుస్తాను. Until then, keep supporting. Please do like, share and subscribe to our channel. And also follow our Instagram page which is in the description. I'll meet you in the next video. Bye!